వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీరు ఎక్కువగా ఇంట్లో నిలబడి వర్క్ చేస్తున్నారా? అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎక్కువ కిలోమీటర్లు నడుస్తూ ఉన్నారా? అయితే మీ మోకాళ్ళు డేంజర్లో ఉన్నాయి అంటున్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మధురిమా నాయుడు గారు, పద్మజ హాస్పిటల్స్ నుంచి. మేడం అడుగుదాం, అసలు ఎందుకు ఎక్కువగా నిలబడినా వాకింగ్ చేసినా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి? హాయ్ మ్యామ్, నమస్తే అండి. హాయ్ నవీన్. మ్యామ్, ఆఫ్ ది రికార్డ్ మీరు చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలంటే ఖచ్చితంగా నడవాల్సిందే. అది కూడా ఏంటంటే మేము ఈరోజు 5 కిలోమీటర్లు నడిచామంటుంటారు. సో ఎక్కువగా నడిస్తే మోకాళ్ళ మీద ఎట్లాంటి డ్యామేజ్ అవుతుందండి? నేను బిఫోర్ మీకు ఇది చెప్పాలి అంటే మాత్రం ఒకసారి నీ స్ట్రక్చర్ అనేది తెలియాలి. ఎందుకంటే ప్రతిసారి ఇంత నడవద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అంటే అసలు బేసిక్ గా కాన్సెప్ట్ తెలియట్లేదు. సో నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అసలు మన నీలో ఏముంటది స్ట్రక్చర్, నీ అనాటమీ అంటే ఏంటి అసలు బేసిక్ గా అర్థమైంది అనుకోండి, మన పీపుల్ కూడా కొంచెం నీట్ గా అర్థం చేసుకోగలుగుతారు అనమాట. ఒకసారి నీ అనాటమీ చెప్తాను. నేను అంత పెద్ద ఆర్టిస్ట్ అయితే కాదు, నీకు బేసిక్ గా చెప్తాను నీ అనాటమీ ఏంటి. సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సో ఇది థై బోన్ అండి. థైలో ఉండేది మనకి ఫీమర్ అనే బోన్ ఉంటుంది. సో ఇది ఫీమర్, ఎఫ్ అని రాసుకుంది, ఫీమర్. సో ఇదేంటంటే టిబియా, అంటే కింద లెగ్. ఇది టిబియా అంటారు అనమాట, టిబియా బోన్, లెగ్ బోన్ ని. సో ఇది ఏంటంటే ఫిబులా. దీనిపైన ఇంకొక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, నీ క్యాప్ అనేది ఒక స్మాల్ స్ట్రక్చర్, దాని కాల్డ్ పటల్లా. ఇది థై బోన్ అండి, అండ్ దిస్ ఇస్ ద పటల్లా, అండ్ దిస్ ఇస్ ద మన లెగ్ బోన్, టిబియా అంటారు, ఇది ఫిబులా అంటారు. సో జాయింట్ లో ఏంటంటే ఈ పటల్లా అనమాట. మీకు ఈ నీ మోడల్ లో ఏంటంటే ఇది పటల్లా అంటారు, నీ క్యాప్ అంటారు. సో అండ్ మెయిన్ జాయింట్ ఇది అనమాట. సో 35 to 40 years అంటే 40 years లోపల, 35 years లోపల నీ క్యాప్ లో అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఓకే, అండ్ మెయిన్ జాయింట్ లో డ్యామేజ్ అనేది 45 years అబో చూస్తాం అనమాట. సో వర్క్ యాక్టివిటీ కానీ, కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం దిగడం చేసాం 15 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళకి ఇంకా తొందరగా కూడా అరిగిపోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో నేను ఇంకా కండరాలు 6 లిగమెంట్లు ఉంటాయండి. సో నీ జాయింట్ అంటే ఇదే కాకుండా మీకు దాంట్లో చెప్పడం కొంచెం కష్టం కాబట్టి సో నేను ఈ మోడల్లో చెప్తాను. ఇక్కడ ఒక మజిల్ ఉంటుంది, ఈ మజిల్ ఉంటుంది కదా క్వాడ్రిసెప్స్ అని, ఆ క్వాడ్రిసెప్స్ మజిల్ అంతా పైన ఊహించుకోండి. దాని నుంచి వచ్చేది టెండాన్, ఇది దీనికి కనెక్ట్ ఉంటది అనమాట. ఈ నీ క్యాప్ కి కనెక్షన్ ఉంటుంది పటల్లాతో. మన లేన్ లాంగ్వేజ్ లో నీ క్యాప్ అంటారు. సో అనటామికల్ టర్మ్స్ లో, మన డాక్టర్ టర్మ్స్ లో ఏంటంటే పటల్లా అంటారు. సో దీని నుంచి ఏంటంటే పటల్లా టెండాన్ వచ్చింది. ఇది వచ్చేసి ఇక్కడ టిబియల్ ట్యూబరోస్ దగ్గర అటాచ్మెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో దీంట్లో 6 లిగమెంట్స్ ఉంటాయి. సో ఇది మినిస్కస్ అన్నమాట, షాక్ అబ్జార్బర్స్. ఇదేంటంటే లేటరల్ మినిస్కస్, ఇది మీడియల్ మినిస్కస్ అన్నమాట. సో ఎక్స్రే లో కూడా గ్యాప్స్ కనిపిస్తాయి చూసారా, ఆ గ్యాప్స్ ఎందుకంటే ఈ మినిస్కస్ వల్ల. గుజ్జు అరిగిపోయింది అంటారు, అంటే అదేంటి కార్టిలేజ్? అది నెక్స్ట్ పాయింట్, కార్టిలేజ్ కి వస్తాను. సో ఇది దీని చుట్టూ ఒక వైట్ లేయర్ ఉంటదండి. ఇప్పుడు కొబ్బరి చిప్ప తీసుకున్నాం అనుకోండి, కొబ్బరి చిప్ప చుట్టూ ఒక వైట్ లేయర్ ఉంటది కదండి, ఆ లోపల వైట్ లేయర్ కార్టిలేజ్. సో ఆ కార్టిలేజ్ అనేది ఇక్కడ ఉంటది, సో కింద ఉంటది అనమాట. సో ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవడం వల్ల సో ఈ పటల్లాగా కూడా ఉంటది అనమాట కార్టిలేజ్, ఇట్లా వైట్ లేయర్, ఒక గ్రీజ్ మాదిరిగా అనుకోండి. ఇంకా ఒక దీనికి బోన్ కి సో ఈ కార్టిలేజ్ అనేది ఈ పైన లేయర్ ఉంటది అనమాట. అది ఎక్స్రే లో మనకు కనపడదు. ఓకే, అండ్ ఇంకొకటి ఇది ఫస్ట్ లిగమెంట్ అండి, మీడియల్ మినిస్కస్. ఇది మినిస్కస్, ఇది దిస్ ఇస్ లేటరల్ మినిస్కస్, దిస్ ఇస్ మీడియల్ మినిస్కస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది లేటరల్ కొల్లాటరల్ లిగమెంట్. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే మెయిన్ లిగమెంట్, ఎంసీఎల్ లిగమెంట్ అనమాట. ఈ లిగమెంట్స్ అన్ని ఒకవేళ ఏమన్నా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయ్యి అప్పుడు ఉంటే మా స్పోర్ట్స్ ఇంజరీస్ లో అయినప్పుడు ఈ ఎంసీఎల్ టేర్స్ అవునప్పుడు ఈ ఎంసీఎల్ ఏంటంటే మనకి స్టెబిలిటీ ఆఫ్ జాయింట్ ని క్రియేట్ చేస్తుంది. ఈ లిగమెంట్స్ అన్ని కూడా స్టెబిలిటీకే. అండ్ నెక్స్ట్ ఇస్ ఏసిఎల్, మెయిన్ గా యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటారు, ఇది ఏసిఎల్ అంటారు. ఓకే, అండ్ వెనకాల బ్యాక్ సైడ్ ఒక లిగమెంట్ ఉంటుంది కాల్డ్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటారు. సో మొత్తం 6 లిగమెంట్స్ ఉంటాయి అనమాట. ఇది నీ అనాటమీ. కార్టిలేజ్ అనేది ఇక్కడ ఉంటది అనమాట, ఈ వైట్ లేయర్. అది దెబ్బతింటేనే మనకి మన బాడీలోనే అతి పెద్ద జాయింట్ పార్ట్ కదా ఇది, హిప్ జాయింట్ అన్ని బికాస్ యాక్సిస్ అనేది మొత్తం అనేది హిప్స్ కి నీస్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి ఇవి కొంచెం పెద్ద జాయింట్స్ అన్నట్టు. ఓకే, మరి ఎక్కువగా నిలబడితే ఇప్పుడు మాకు నీ గురించి కావచ్చు, దీని గురించి అంటే ఆ బోన్స్ గురించి అర్థమైంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఏం చెప్తానంటే, ఒక పర్సన్ చూడండి,
ఇప్పుడు మామూలుగా కొంచెం ఫిట్ గా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, ఒక 55 kgs 50 kgs ఉన్నాడు, మంచిగానే ఫిట్ గా ఉన్నాడు, మీలాగా అనుకోండి. మీరు ఒక 5000 4000 స్టెప్స్ అని ఇప్పుడు కొంచెం బాగా ట్రెండీ అవుతుంది కదా, అది చేసినా ఓకే. ఇప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, లైక్ 70 to 90 kgs 100 kgs ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ 10,000 స్టెప్స్ 5,000 స్టెప్స్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే సో ఈ కార్టిలేజ్ అనేది ఎప్పుడో 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి అరగాల్సిన కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఎక్కువ స్టెప్స్ చేయడం వల్ల కానీ, బాగా వాకింగ్ కొంతమంది 2-3 గంటలు చేసేస్తుంటారు, అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే ఈ కార్టిలేజ్ బయట బొర అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, నిలబడిన కూడా ఆ వెయిట్ అనేది అక్కడ అంతే కదా, వెయిట్ బేరింగ్ జాయింట్ కదండి అది, మొత్తం మన బాడీ వెయిట్ అంతా కూడా నీ మీద పడుతుంది కదా. సో సడన్ గా కూడా వెయిట్ ఇంక్రీజ్ అయిన తర్వాత కూడా నీ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వెయిట్ తగ్గండి, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోండి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోమని. వెయిట్ తగ్గడం కోసమే కదా వాకింగ్ చేసేది అంటుంటారు. సో అంటే వాకింగ్ లిమిట్ గా చేయాలి అంతే. దేర్ ఆర్ మెనీ మోడ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి, వాకింగ్ చేసి ఏం తగ్గక్కర్లేదు. వాకింగ్ అనేది మెయిన్ రీజన్ కాదు ఫర్ వెయిట్ లాస్. ఏజ్ ని బట్టి కూడా ఉంటదా మ్యామ్, ఎంత వాక్ చేయాలి ఏంటి అనేది, అంటే ఈ ఏజ్ వాళ్ళు ఇంత చేయాలి, ఈ ఏజ్ వాళ్ళు ఇంత చేయాలి అనేది ఉంటుంది. ఎవరైనా కానీ యంగ్ పీపుల్ తీసుకోండి, లైక్ 35 45 45 వరకు. అంటే నేను అనేది ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్, జస్ట్ నంబర్, నేను డిఫరెన్షియేట్ చేసి చెప్పట్లేదు. బట్ ఏంటంటే చిన్న ఏజ్ కానీ, లైక్ లైక్ యంగ్ ఏజ్ కానీ, మిడిల్ ఏజ్ కానీ, కొంచెం 50-60 years వచ్చిన వాళ్ళకి కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. మెయిన్ గా ఏంటంటే స్విమ్మింగ్ చేసుకోవచ్చు అండి. యంగ్ పీపుల్ ఏంటంటే స్విమ్మింగ్ చేసుకుంటే దట్స్ హోల్ బాడీ ఎక్సర్సైజ్ అన్నమాట. స్విమ్మింగ్ తో పాటు ఇంకా యోగా చేసుకోవచ్చు. యోగాలో ఏంటంటే చిన్న వయసు వాళ్ళు చేసుకోవాలి, అది మళ్ళీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేయకూడదు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేసిన ఏంటంటే కింద ఆసనాలు వేస్తారు కదా, ఈ మూవ్మెంట్ ఈ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇండియన్ టాయిలెట్ అనేది ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు యూజ్ చేయొద్దు అని అంటుంటారు కదా, కానీ కొద్దిమంది ఏంటంటే ఇండియన్ టాయిలెట్ మంచిది, అట్లా ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు అంటుంటారు. సో ఏది అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇండియన్ టాయిలెట్ లో కూర్చోవడం మంచిదా లేదంటే వెస్టర్న్ మంచిది అంటారు? వెస్టర్న్ అండి, అయితే మనం చూసుకుంటే వెస్టర్న్ టాయిలెట్ మంచిది, వెస్టర్న్ బాత్రూమ్స్ మంచిది. అంటే ఈ బెండింగ్ అనేది ఎక్కువ అవ్వకూడదు, ఈ బెండింగ్ అనేది ఎక్కువ అవ్వకూడదండి. మీరే చూస్తున్నారు కదా, ఈ మెకానిక్స్ చూస్తున్నారు కదా, కూర్చొని లేవడం అంతసేపు కూర్చోవడం వల్ల ఏంటంటే ఈ కార్టిలేజ్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మరి ఎక్కువగా మనం ఇళ్లలో ఆడవాళ్ళని చూస్తూ ఉంటాం. పాపం వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు మంచిగా కింద కూర్చొని ఏదన్నా రుబ్బాలన్నా ఇట్లా ఇసిరేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసేసి మిక్సీలు వచ్చాయి, సో స్విచ్ చేసేస్తారు, అక్కడే నిలబడతారు. సో ఇప్పుడు మళ్ళీ రైస్ కుక్కర్లు వచ్చాయి, రైస్ వండాలన్నా నిలబడి అక్కడ చేసేసుకోవడం. మళ్ళీ గ్యాస్ స్టవ్లు కూడా కింద లేవు, ఇప్పుడు పైనే ఉంటా ఉన్నాయి. సో ఎక్కువ నిలబడి వర్క్ చేస్తూ ఉంటారు. మేము అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్మార్ట్ వర్క్ చేయడం మంచిదండి. స్మార్ట్ వర్క్ అంటే ఇప్పుడు రైస్ ఉడికేంతసేపు అంతసేపే నించొని ఉండడం స్టవ్ దగ్గర. ఇప్పుడు గ్రైండర్ మొత్తం అదంతా ఆ పని అంతా ఎంతవరకు నించొని ఉండడం కాకుండా స్మార్ట్ వర్క్ చేసుకోవడం బెటర్. కొంచెం అక్కడ పొయ్యి దగ్గర ఉన్నా కానీ కొద్ది దగ్గర చైర్లో కూర్చోవడం అలాంటి చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, ఒకప్పుడు ఏంటంటే మంచిగా కూర్చొని పొయ్యి కూడా కింద ఉండేది, సో అప్పుడు ఏం ప్రాబ్లం వచ్చేది కాదు. ఇప్పుడు నిలబడి వచ్చేసేసాయి, బట్టలు ఉతకాలన్నా. అంటే అండి ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్, అప్పుడు లైఫ్ స్టైల్ అనేది చాలా, ఫుడ్ కూడా ఏంటంటే చాలా మంచి ఫుడ్ ఉండేది అనమాట, కల్తీ లేకుండా ఉండేది. ఇక్కడ ఏంది అసలు రోజు ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్స్ తింటారు, కూల్ డ్రింక్స్ తాగుతారు, పొటాటో చిప్స్ అంటారు, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు, బర్గర్స్ అంటారు, పిజ్జాస్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఫుడ్ వల్ల కూడా బోన్ హెల్త్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ అయిపోయింది కాబట్టి ఫుడ్ అనేది కూడా అంత మంచి ఫుడ్ దొరకట్లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మొత్తానికి అంటే మన నీ అనాటమీ గురించి చెప్పారు, అదేవిధంగా ఎందుకు పెయిన్స్ వస్తూ ఉన్నాయని చెప్పారు. ఒకవేళ మేము నిలబడి మీ వీడియో చూసిన తర్వాత మేము నిలబడి వర్క్ చేస్తూ ఉన్నాము, కానీ లైట్గా పెయిన్ వస్తూ ఉంది, మళ్ళీ మేము కూర్చుంటే తగ్గిపోతా ఉంది. ఇట్లా ఎన్ని రోజుల వరకు, అంటే నిలబడితే పెయిన్ వస్తుంది, కూర్చుంటే తగ్గిపోతుంది, ఇట్లా ఎన్ని రోజుల వరకు మాకు నార్మల్ అనుకోవచ్చు? ఎప్పుడు మేము డాక్టర్ని విజిట్ అవ్వాలంటే ఏం చెప్తారండి? సార్ అటెస్ట్ కొంతమందిలో ఒక 2-3 hours కూర్చుంటారండి. కూర్చొని లేచినప్పుడు కొంతమందికి నీ పెయిన్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు దట్ ఈస్ ద ఇండికేషన్ టు సీ ఏ డాక్టర్. పెయిన్ అండి మెయిన్గా. మీ డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేరు అంటే ఈవెన్ ఏమైనా చిన్న పనులు చేసి వంగి ఏమైనా పనులు చేయాలన్నా కానీ, బరువులు ఎత్తాలన్నా కానీ, ఈ షూటింగ్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, ఎక్కువ తిమ్మెర్లు మొద్దుబారడం అన్నప్పుడు మాత్రం యూ నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. నీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే కూర్చొని చాలాసేపు లేచేటప్పుడు మామూలు ఫిజికల్ యాక్టివిటీ, డైలీ యాక్టివిటీస్ చేయనప్పుడు కూడా యూ నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. పెయిన్ రావడం, స్టిఫ్నెస్ రావడం, రేంజ్ ఆఫ్ మూమెంట్ తగ్గిపోవడము,
స్వెల్లింగ్ రావడము. Yes, సో ఇవన్నీ కూడా దే ఆర్ ఇండికేషన్స్ టు మీట్ ఏ డాక్టర్, Yes, yes. ఆర్థోపెడిక్ మన డాక్టర్ పద్మజ నియర్ యు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేకించి ఎట్లాంటి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? అంటే మోకాలు నొప్పులు కావచ్చు, ఎనీ జాయింట్ పెయిన్స్, దీనికి సంబంధించి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? దిట్ డిపెండ్స్ అపాన్ స్టేజెస్ అండి, స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ బట్టి, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సో మెనీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి. సో స్టేజ్ 1లో, స్టేజ్ 2లో ఏంటంటే అప్ టు స్టేజ్ 2/3 వరకు ఏంటంటే వీ గివ్ ఎన్ఎస్ఐడ్స్, సప్లిమెంట్స్ అండ్ ఇంకా ఫిజియోథెరపీ చేసుకోమంటాం అనమాట. సో లైక్ క్వాడ్ స్ట్రెంథనింగ్, అంటే ఈ కండరం థై మజిల్ని క్వాడ్స్ అంటారు, ఈ క్వాడ్స్ అనమాట. ఈ క్వాడ్స్ అంతా కూడా స్ట్రెంత్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇంకా తగ్గలేదు అంటే మాత్రం మనం నీ ఇంజెక్షన్స్ ఇస్తాం, లైక్ హైల్డ్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్. బికాస్ ఈ లోపల నేను చెప్పాను కదా నవీన్ గారు, ఇది మనకి సైనోవియం అని ఉంటుంది అనమాట. ఈ లైనింగ్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది, సైనోవియం అని. దాని నుంచి యాక్చువల్లీ మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది వచ్చింది అనమాట. ఈ కార్టిలేజ్ యాక్చువల్లీ ఎవాస్కులర్, దానికి అలా ఆ కార్టిలేజ్ కి అసలు బ్లడ్ సప్లై ఉండదు, నరం సప్లై ఉండదు. ఈ సైనోవియమే ప్రొడక్షన్ చేయాలి. ఓకే, ఈ సైనోవియంలో మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే హైల్డ్రోనిక్ యాసిడ్. అందుకే మనం హైల్డ్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం అనమాట. అంటే అది ప్రీఫిల్డ్ సిరంజ్ అండి. అది ఆ ప్రీఫిల్డ్ సిరంజ్ ఏంటంటే నీ జాయింట్ లో మనం మార్క్ చేసుకొని మనం ఆ జాయింట్ లో ఇంజెక్షన్ ఇస్తాం అనమాట. ఈ సైనోవియం యాక్చువల్లీ సైనోవియం అని ఉంటదండి ఒక లేయర్. ఆ సైనోవియం లో ఏంటంటే 2 లేయర్స్ ఉంటాయి. అవుటర్ ఫైబ్రస్ లేయర్ అని ఉంటది, ఇన్నర్ సైనోవియల్ మెంబ్రేన్ అని ఉంటది అనమాట. ఆ సైనోవియల్ మెంబ్రేన్ నుంచి మనకి ఏంటంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అని వస్తుంది అనమాట. మరి కార్టిలేజ్ కి ఫుడ్ ఎలాగా? మరి మనం తిన్నది చాలా మంది అంటారు, మేడం ఇది తింటే కార్టిలేజ్ పెరిగిద్దా, ఇది తింటే అది పెరిగిద్దా, బెండకాయలు తింటే ఏం పెరగదండి. ఏదైనా కానీ మీరు ఏది తిన్నా కానీ సైనోవియల్ ఫ్లూయిడ్ కి ఏదో కొంచెం కొంత వస్తుందే తప్ప కార్టిలేజ్ మీకు తినే ఫుడ్స్ ఏమి ఉండవు. కార్టిలేజ్ పెరిగే ఫుడ్స్ లేవు. సో ఏదైనా కానీ ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ చేస్తేనే కార్టిలేజ్ కి ఫుడ్ వచ్చింది. ఓకే, వెన్ ఎవర్ దేర్ ఈస్, అంటే ఈ సైనోవియన్ ఫ్లూయిడ్, హైల్డ్రోనిక్ యాసిడ్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ అవి తక్కువైపోతాయి కాబట్టి సో ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతుంది, డీజనరేషన్ అయిపోతుంది. సో మనం హైల్డ్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ సప్లిమెంట్స్ ఇస్తాం. ఓకే, ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే హాస్పిటల్ అంటేనే ముందు భయపడిపోతారు, డాక్టర్ దగ్గరికి వస్తేనే సర్జరీ అంటారేమో అని చెప్పేసి ఒక అపోహ ఉంటుంది. కానీ సర్జరీ వరకు వెళ్లకుండానే చాలా మంచి ట్రీట్మెంట్ వచ్చేసి పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాయి. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్.